హలో అండి, అందరికీ సింపుల్గా అయిపోయే గోంగూర పచ్చడిని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా తక్కువ టైంలో పోతుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక కడాయిని తీసేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మనం వాష్ చేసుకున్న గోంగూరను అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు 2 కట్టల వరకు తీసేసుకున్నాను. 1 మినిట్ కి మనకి ఆకులు మొత్తం కూడా సింక్ అయిపోతాయి. ఒకసారి గరిటతో కలిపేసి ఒక 2 టమాటాలు, ఒక 5-6 వరకు పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. గోంగూర పచ్చడికి ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే గోంగూర పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని టమాటాలు మగ్గిపోవాలి, పచ్చిమిర్చి కూడా మగ్గిపోయే వరకు మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా కుక్ అవనిస్తే సరిపోతుంది. మొత్తం ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి పక్క దించేసేయండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీలోకి వేసేసుకొని కొంచెం ఉప్పుని ఇప్పుడైనా యాడ్ చేసేసుకోవచ్చు. రాళ్ళు ఉప్పు అయినా పర్లేదు, లేదంటే సాల్ట్నైనా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పల్స్ మోడ్లో పట్టేసుకుంటే పచ్చడి అనేది కచ్చాపచ్చగా చాలా బాగుంటుంది. అందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసేసుకొని పల్స్ మోడ్లో ఒకసారి తిప్పితే సరిపోతుంది. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూరలోకి అయితే ఈయన కూడా వేసేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టేసుకుందాం. అదే కడాయిని తీసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక పోపు దినుసులు వేసేసుకోవాలి. పోపు దినుసులు పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 4 వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పంటికి తగిలితే శనగపప్పు, మినపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఎండుమిర్చి ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని వాటిని బాగా ఫ్రై చేసి ఒక కరివేపాకు రెమ్మ అయితే తుంచి వేసేసుకోండి. ఈ కరివేపాకు మొత్తం కూడా ఫ్రై అయినాక మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న గోంగూర పచ్చడిలో వేడి రైస్లోకి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. గోంగూర కూడా హెల్త్కి చాలా మంచిది. అలాగే నేను మిక్సీ పట్టేటప్పుడు అయితే సాల్ట్ వేసుకోలేదు. అప్పుడే సాల్ట్ అయితే వేసేసుకుంటాను. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వరకే పట్టింది. 2 నిమిషాలు 3 నిమిషాలు అలా వేయించుకుంటే ఆయిల్లో సరిపోతుంది. మనకి ఫ్రిడ్జ్ లో కూడా ఒక 2 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే అలా తినేస్తాం, తెలియకుండానే మనమే లాగిచ్చేస్తాం. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వీడియో అర్థం కాకపోతే ఫుల్ వీడియో లింక్ అయితే కింద ఇస్తున్నాను. ఫుల్ వీడియోని చూసి ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.